దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. దేవుడు మన జీవితాల్లో అనేక విధములైన మేలు చేస్తూ మనల్ని ఎంతగానో కాపాడుచున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. ఆయనకి ఏమి ఇచ్చినా ఆయన రుణం మనం తీర్చుకోలేము. చాలా అంటే చాలా గొప్ప దేవుడు. ఆయన దయని బట్టి మనము నిజంగా ఎంతో క్షేమంగా కాపాడబడతా ఉన్నాం. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భూ సంబంధమైనటువంటి మానవ జీవితాల్లో చాలా అమాయకత్వంగా జీవించేవారు ఉంటారు, ఆలోచన లేని వారు ఉంటారు. మరి ఆలోచన కలిగిన వారికి మాత్రం జ్ఞానం ఎవరిస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఆయన జ్ఞాని, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు మన దేవుడు. జ్ఞానం ఆయన చేతిలో ఉంది. సర్వ సంపదలు ఆయన చేతిలో ఉన్నాయంటండి. అండి సర్వ సంపదలు భూమి మీద మనకి ఏదైతే అవసరమో, భూమి మీద మనము ఏ విధమైనటువంటి ఆలోచనల చేత మరి భూమి మీద మనం జీవిస్తూ ఉంటామో వాటిని అనుగ్రహించడానికి దేవుడు శక్తివంతుడు. నీ ప్రభువు నిన్ను బలపరిచే దేవుడు. విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? దేవాతి దేవునికి లోబడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరా, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నోట నుండి వచ్చేది తెలివి, వివేచన. మనము తెలివి కావాలనుకుంటే దేవుని దగ్గరే ఉంది. దేవుడే మనకి జ్ఞానం ఇచ్చేవాడు, వివేచన. నీవే దుఃఖముల చేత, ఏ కష్టాల చేత కృంగి ఉన్నావు, నీ ప్రభు నిన్ను ఆదరించి ఆదుకొని నీకు జ్ఞాన వివేకాలు ఇచ్చి నిన్ను కాపాడే దేవుడు. ఇంతగా ఆయన నీ పట్ల శ్రద్ధ చూపుతున్న దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు. అయ్యో నాకు తెలివి లేదు, నాకు వివేకం లేదు, అందరూ నన్ను ఎందుకు పనికిరాని వారిని అంటున్నారని నువ్వు చింతపడుతున్నావేమో. నీ ప్రభువు నీకు సహాయకుడు. ఆయన నీ కన్నీళ్లు తుడిచి నీ చింతల నుంచి నిన్ను విడిపించి నిన్ను ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు. నీవు ఆయన బిడ్డగా నడుచుకో. ఏ విషయంలో భయపడుకో. అంతా క్షేమంగా ఉన్నారండి. ధైర్యం కలిగుండు సహోదరి. నీవు ఎలాంటి పరిస్థితులైనా దేవుడు నిన్ను ఆదుకోగల దేవుడు. ఎందుకంటే తన వారి పట్ల ఆయన కృప చూపే దేవుడు. ఆలోచన, వివేకము, జ్ఞాన ఆలోచనలు ఇచ్చే దేవుడు. కాబట్టి నువ్వు చింతపడకు, భయపడకు, విశ్వాసాన్ని కాపాడుకో. నీ భక్తి నీకు ఎప్పటికీ కూడా అమాయకత్వంగా నడిపించదు. నేను భక్తిలో స్థిరపరిచే దేవుడు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవుడిగా మా తండ్రి, ఇదిగోనైనా కడవరి దినాలు ఉన్నాం, దుర్దినాలు ఉన్నాం, మంచి దినాలు ఉన్నాం. మీరు చెప్పినట్లే రాకడ దినాలు ప్రభువా. జ్ఞానము, వివేకము, తెలివితేటలు మీ చేతిలో ఉన్నాయి ప్రభువా. అయ్యా, ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే నన్ను అడగండి ఇస్తానన్నావు. అయ్యా, మాకు జ్ఞాన వివేకాలు దయచేయండి. ఆశ్చర్యకరుడా, నీకు అసాధ్యం లేదు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. సర్వ ప్రజల్ని చల్లగా కాపాడండి. అలాగే మీ దాసులను కాపాడండి. ప్రపంచమంతట్లో శాంతి భద్రతలు, రోగులను స్వస్థపరిచి హక్కులను వారికి తీర్చండి. అందరి కన్నీళ్లు తుడిచి మహిమ పొందు శక్తి గలేసైనా నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.